Sir Harish Rao sir చెప్పినట్టు we are not against development. We are against development with destruction. సో డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు, కానీ ఇల్లులు కూల్చేసి డెవలప్మెంట్ చేయడం అనేది సబబు కాదు. తెలంగాణ అనేది ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ కింద డెవలప్ అవుతున్నప్పుడు, కాస్మో క్రౌడ్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కాస్మో క్రౌడ్ కి ఈ గవర్నమెంట్ మీద ఎలాంటి నమ్మకం కుదురుతుంది? వీళ్ళు వెళ్ళి దేశం మొత్తం ఎక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ జనాలు ఉంటారు. ఇంతమంది జనాలు వేరే స్టేట్స్ నుంచి హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటున్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఇలాంటి ఒక డెసిషన్ వల్ల వీళ్ళు వెళ్ళి వీళ్ళ చుట్టాలకు కానీ ఇంకొక స్టేట్ ఫ్రెండ్స్ కి కానీ వాళ్ళు చెప్తే హైదరాబాద్ రావాలన్న నమ్మకం ఎలా ఉంటుంది వాళ్ళకి? మనకి డెవలప్మెంట్ అక్కడి నుంచి రాదు కదా. ఒకవేళ ఇంకొక స్టేట్ వాళ్ళు మనకి ఇక్కడికి రావడం మానేస్తే మనకి ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది? ఇలాంటి డిస్ట్రక్షన్ ని ఆపండి. ఇక్కడ మూసి ఉంది, మూసిని డెవలప్ చేయండి. కంపు కొడుతోంది, దాన్ని డెవలప్ చేయండి. మస్కిటోస్ ఉంటున్నాయి, దాన్ని డెవలప్ చేయండి. కానీ ఎంపీఆర్ ని మాత్రం పడగొట్టి డెవలప్ చేయొద్దు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రెస్పెక్టెడ్ హరీష్ రావు గారు, సబితా మ్యామ్, ఇంకా వచ్చిన మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు మేమైతే చాలా షాక్ అయిపోయినామంట. సో చాలా ఫస్ట్ ఎందుకంటే బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మేము లైక్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం. అందరికీ కూడా ఇక్కడ ఉంటున్న అందరికీ కూడా అట్లీస్ట్ 3 to 4 years అయినా ఉంటుంది మెమొరీస్. సో మేమైతే రెడీగా లేము రావడానికి. యూనో మధు పార్క్ ఇచ్చేయాలని మేము రెడీగా లేము, అందుకనే చెప్పడానికి చేసింది. ఈరోజు మూసీ సుందరేకరణ పేరు మీద వందలాది కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన మీకు అండగా ఇక్కడికి విచ్చేసినటువంటి హరీష్ రావు అన్న గారికి, సుధీర్ రెడ్డి అన్న గారికి, కృష్ణారావు అన్న గారికి, అమ్మ సబితమ్మ గారికి, కార్తిక్ అన్న గారికి, దేవి శ్రీ ప్రసాద్ అన్న గారికి, రవణ గారికి, అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. సమయం లేదు, పెద్దలు మాట్లాడినాక నేను మాట్లాడడం తప్పు. ఒకటే ఒక విషయం అన్నకు ఒకటి నోటీస్ కి తీసుకొద్దామని నేను మైక్ తీసుకోవడం జరిగింది. సుందరీకరణ పేరు మీద గాంధీ స్టాచ్యూ ఇక్కడ నిర్మాణం చేసి 100 కుటుంబాలను రోడ్డు పాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక్కడ మన దగ్గర 2 చెరువులు ఉన్నాయి, గండిపేట, హిమేసాగర్. ఇక్కడ 152 అడుగుల విగ్రహం కాదు, అక్కడ 500 అడుగుల విగ్రహం కడితే ఇక్కడ నివసిస్తున్నటువంటి పెన్షన్ హోల్డర్స్ పెన్షన్ డబ్బులు కూడా మేము అందరం కూడా కూడబెట్టి ఈ ప్రభుత్వానికి ఇస్తాము. అక్కడ 500 కాకపోతే 1000 అడుగుల విగ్రహాన్ని పెట్టి అదొక టూరిజం ప్లేస్ గా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు రాబోయే రోజులు ఒక 1 week అయితే స్కూల్ కాలేజెస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ వాళ్ళకు అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పిల్లలు ఎలా చదువుకుంటారు చెప్పండి? ఈ ప్రభుత్వం పైన ఈ భారం లేదా? ఈ పిల్లలు నేటి భవిష్యత్తు, ఈ పిల్లలు ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలి? ఇల్లు గులగొడతారని ఒక టెన్షన్ లో వాళ్ళు ఎలా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు? వాళ్ళు ఎలాగా ఈ మనుగడను సాధిస్తారని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇటువంటి విషయం పైన మీరు ఎంబడే ఈ స్టెప్ బ్యాక్ కాకపోతే మాత్రం ఈ మధు పార్కే గానీ ఇంకా ముందున్నటువంటి ఐదర్షావుడ్ విలేజ్ లో గానీ ఈ కుటుంబాలతో పాటు సబితమ్మ గారు, కార్తికన్న గారితో పాటు మేము 24/7 మీకు ప్రొటెక్షన్ గా మీ గేట్ దగ్గరే ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీకు గతంలో కూడా హరీష్ అన్న గారు, అదేవిధంగా మేడం సబితమ్మ గారు, కార్తికన్న గారు ఎంత గట్టిగా హామీ ఇచ్చారో మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఎన్నో 100 కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఏ ఒక్క పేద ప్రజల్ని రోడ్డు పైకి తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొచ్చేటువంటి గాంధీ స్టాచ్యూ, ఆ గాంధీ స్టాచ్యూ తోటి ఇప్పుడు ఎవరికి ఏమైతుందనేది తెలియదు. కాబట్టి మీరు దయచేసి మీరందరూ కూడా ఏ ఒక్క క్షణం కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. 24/7 మీకోసం హరీష్ అన్న అండ్ టీం అందరు కూడా మేము మీ గేట్ దగ్గర మేము ఉంటామని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఉషారాణి కోగంటి. నేను అసిస్టెంట్ కమిషనర్ గా కేంద్రీయ విద్యాలయాల్లో 33 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి ఆ పెన్షన్ డబ్బులతోనూ సర్వే చేసుకున్న డబ్బులతోనూ ఇది కట్టించుకుని ఇక్కడికి వచ్చాము. పిల్లలకి ఏదో ఆధార్ కల్పించాము. ఒంటరిగా జీవిస్తున్నాను, భర్త కూడా లేరు. ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నా మాకు ఒక పెద్ద సెంటిమెంట్ ఇది ఇల్లు. ఇలాంటి ఇంటిని ఇప్పుడు ఈ రోజు కూల్ చేస్తామంటే ఎవరైనా సరే మనం అడ్డుకోవాల్సిందే. ఒక ఒంటరి లేడీగా, అలాగే పెన్షన్ తో బ్రతుకుతున్న లేడీగా బిడ్డలను పోషించుకునే ఇంకా అవసరాలు కూడా ఉన్నాయి. మా మిత్రులందరూ ఏ బ్లాక్ తరఫున నేను మాట్లాడుతున్నాను. అలాగే ఏబీ బ్లాక్ అంటూ మనకు డిఫరెన్స్ ఏమి లేదు. అందరూ 2000 మంది, 2000, 3000 మంది ఇక్కడ నివసిస్తున్నాము.
ఎక్కువ మంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ చక్కగా స్కూళ్ళని పెన్షన్ జీవితాలు నడుపుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ డెసిషన్ మనం వెంటబడాలి, ఈ డెసిషన్ ఆపగలగాలి. ఈ మూసీని ఎంతైనా డెవలప్ చేసుకోమనండి, గాంధీ విగ్రహాన్ని ఎంత పెద్దదైనా పెట్టుకోమనండి, కానీ మనకి ఏమాత్రం నష్టం జరగదు. గాంధీ గారు అహింసా సిద్ధాంతాన్ని పాటించారు. మనం కూడా అదే అహింసా సిద్ధాంతంలోనే మనం పోరాడదాము. మన ప్లాట్స్ కి ఏమాత్రం హాని జరగకుండా మనం అందరం ఏకతాటితో నిలుద్దాము. మన మిత్రులందరూ కలిసి ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయడానికి కూడా మనం అడుగు ముందుకు వేయనివ్వకూడదు. మనకి మన సొంత ఇల్లు, మన పెన్షన్, మన జీవితాలంతా చేసుకుని నిలుపుకున్న దాన్ని మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. మనం ఏకదాటితో పోరాడదాము, ఎంత లెవెల్కైనా వెళ్దాము. అందరూ కూడా ఒకే మాటతో ఉందాము, ఐకమత్యంగా ఉందాము. ఏమి బ్లాక్ అంటూ లేదు. మనం మధు పార్క్ సిటిజన్స్ మధు పార్క్ లో బతికిన వాళ్ళమే. నేను 89లో ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాను. నేను ల్యాండ్ ఓనర్ని ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాను. చిన్న డబ్బులతో చిన్న జీతాలతో కొనుక్కున్న ల్యాండ్ని ఎన్నో కళలు ఇళ్ళు నిర్మించుకున్నాము. ఈ ఇళ్ళు నిర్మించి ఈ రోజు ఎవరో కూలగొడతా ఉంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరందరూ కలిపి ముందుకు నడుద్దాము. ఇది ఏమాత్రం టచ్ చేసినా కూడా మనం ఊరుకోవద్దు. ఇదే మన కర్తవ్యం. అందరం కలిసి వెళ్దాము, కలిసి ప్రయాణం చేద్దాము.